గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండా అందరం ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క సబ్స్క్రిప్షన్ లైక్ నాకు మోరల్ సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు టుడే బిజినెస్ న్యూస్లో 27th November 2024. ఫస్ట్ ఒక డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఏ సెక్యూరిటీ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్, గుర్తించండి. సో ఇప్పుడే మార్కెట్ కొద్దిగా పుంజుకుంటుంది కాబట్టి ప్రతిరోజు చెప్పినట్టే అడ్వైస్ కీప్ ఆల్వేస్ 50% క్యాష్ అండ్ కనీసం 50% క్యాష్ అప్పుడు క్యాష్ మన హ్యాండ్లో ఉండాలి. ఎందుకంటే మంచి కరెక్షన్ అయినప్పుడు మంచి షేర్ కిందకి వచ్చినప్పుడు కొనడానికి ఆ డబ్బు ఉపయోగపడుతుందని గ్రహించండి. సో రోజు మాదిరిగా ఈరోజు కూడా గుడిబుల్ చార్ట్ కింద ఈరోజు ఇష్టం. ఈరోజు అశోక్ బిలికాన్ ఈ షేర్ కూడా బై అండ్ డిప్స్ ఆల్సో అంటే ప్రతి 5% 10% తగ్గినప్పుడు కొనదగిన షేరు. ముందు మంచి లాభాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ కంపెనీ కూడా మంచి బలపడుతుంది అండ్ టెక్నికల్ కూడా స్ట్రాంగ్ ఉందని చెప్పడానికి ఇక్కడ ఇన్ఫర్మేషన్ మీకు ఉంది. ఇక కరెంట్ మార్కెట్ 241, హైయెస్ట్ 285 ఉంది, లోయెస్ట్ 131, లోయెస్ట్ నుంచి ఆల్మోస్ట్ 110 రూపీస్ పెరిగింది. బెస్ట్ బై 245, ఒక 4 రూపీస్ పెరిగిన తర్వాత ఇందులో మంచి ఇంక్రీజింగ్ అండ్ పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ 270 అండ్ లాంగ్ టర్మ్ 300 టార్గెట్ మనం పెట్టుకోవచ్చు. బట్ ఇది బై అండ్ డిప్స్ కూడా టెక్నికల్ బాగుంది. ఆర్ఎస్ఏ స్ట్రాంగ్ ఉంది, 45 ఉండాల్సిన డైలీలో 55 ఉంది, వీక్లీలో 55 ఉంది, మంత్లీలో 60 బదులు 70 ఉంది. అంటే ఆర్ఎస్ఏ స్ట్రాంగ్ ఉంది, అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అంటే మన షేర్లో స్ట్రెంత్ ఉంది, అందుకే అది పుంజుకుంటుంది అని గుర్తించండి. సో టుడే మీరు యూఎస్ఏ, యూరోపియన్ అండ్ ఆసియా మార్కెట్ రోజు చూస్తున్నాము. యూఎస్ఏ మార్కెట్ నిన్న లాభాల ముగిసింది. డౌ జోన్స్ 123, నాస్డాక్ 118 పాయింట్స్ అప్ అండ్ S&P 500 34 పాయింట్స్. బట్ యూరోపియన్ మాత్రం నిన్న మధ్యాహ్నము నష్టాల బాట ముగిసింది. ఇంగ్లాండ్ 33, ఫ్రాన్స్ 63, జర్మనీ 109 పాయింట్స్ డౌన్ అయింది. ఆసియా మార్కెట్ మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయింది. ఇప్పుడు మన సింగపూర్, హాంగ్కాంగ్ అండ్ తైవాన్, జపాన్ ఇప్పుడు మిక్స్డ్గా కనిపిస్తున్నాయి. సింగపూర్, హాంగ్కాంగ్ 50-50 అప్లో ఉంటే తైవాన్ అండ్ జపాన్ 110 అండ్ 270 డౌన్లో ఉంది. సో దీని యొక్క ఇంపాక్ట్ మన మార్కెట్పై పడే అవకాశం ఉంది. సో మార్కెట్లో మన ఫారినర్స్ తిరిగి కొనుగోలు చేసిన రెండో రోజు నిన్న కూడా 9,000 అట్లా చేశారు. ఇప్పుడు ఈరోజు నిన్న కూడా 150 crore బై చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు సహజంగా అమ్మారు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ ఎప్పటి కొంటున్నారు కాబట్టి వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు. సో మనం కూడా మ్యూచువల్ ఫండ్స్ లాగానే మంచి షేర్ కొని లాంగ్ రన్ ఉండి లాభాలు సంపాదించడానికి మంచి అవకాశంగా గుర్తించండి. నిఫ్టీ 27 పాయింట్ డౌన్, బ్యాంక్ నిఫ్టీ 16 పాయింట్ డౌన్, సెనెక్స్ 1 డౌన్ ఉంది. బట్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ 14.150 అప్లో ఉంది. అండ్ ఇండెక్స్ తగ్గుతుంది. ఇండెక్స్ తగ్గిన పోతే మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది కదా, మీరు గుర్తించుంటారు, అది గ్రహించండి. పీస్ అండ్ నిఫ్టీ రేషియో కూడా కొద్దిగా 1% ఎబో ఉంది. 1% ఎబో ఉంటే అది బుల్లిష్ కిందనే ఉంటుంది, బిలో ఉంటే బెరిష్గా గుర్తించండి. ఇది ఫ్యూచర్ అండ్ ఆప్షన్కి సంబంధించిన పుట్కార్ రేషియో బట్టి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈనాడు సాక్షులు, ఆంధ్రజ్యోతి చెప్పుకోగల బిజినెస్ వార్తలు. బిజినెస్ స్టాండర్డ్లో స్విగ్గీ షేర్ ప్రైస్ గెయిన్స్ 7% ఒక వార్త వచ్చింది. ఎందుకంటే ఫారినర్ బ్రోకర్స్ దాని మీద చేశారు. సో స్విగ్గీ, జొమాటో ఫ్యూచర్లో మంచి షేర్స్ కాబోతున్నాయి. ఇప్పటి నుంచి ఎవరైతే దీన్ని అగ్మెంట్ చేసుకుంటారో ముందు మంచి అవకాశం, రెండు కూడా ఫండమెంటల్ కంపెనీ కాబోతున్నాయి. అంటే ఇంకా స్విగ్గీ నష్టాలు ఉంది, జొమాటో కొద్దిగా ప్రాఫిట్గా స్టార్ట్ అయింది. సో రెండు కంపెనీలు చాలా నుంచి కూడా చెప్తున్నాము. ఇప్పుడు స్విగ్గీ వచ్చింది కాబట్టి రెండు కంపెనీ కూడా కొత్త జనరేషన్ కంపెనీ కాబట్టి కొద్దిగా మరి ఈ లెవెల్లో చేసుకోవచ్చు. తగ్గినప్పుడు ఒక మంచి అవకాశంగా ఈ షేర్ని మనం గుర్తించవచ్చు. మహీంద్రా కొత్త వెహికల్ను స్టార్ట్ చేసిన తర్వాత వచ్చింది. దీని యొక్క ఇంపాక్ట్ ఈరోజు షేర్ పడే అవకాశం ఉంది. అండ్ ట్రెండింగ్ షేర్గా బెల్లు 3 డేస్ చెప్తున్నాము, చాలా రోజు మనం రికమెండ్ చేస్తున్నాము. బెల్లు, కెనరా బ్యాంకు ఈ రెండు కూడా పెరుగుతున్నాయి. రెండింటిలో కూడా పెట్టుబడి పెట్టడానికి మీరు నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాను. అండ్ బిజినెస్ లైన్లో జనరల్ టెక్నాలజీలో దానికి ఆర్డర్ వచ్చినట్టు వార్త వచ్చింది, అది గ్రహించండి. అండ్ AGL1 కూడా బ్రోకింగ్ సంస్థ, నెంబర్ 1 బ్రోకింగ్ సంస్థ మన ఇండియాలో. దీనికి కూడా మ్యూచువల్ ఫండ్స్లో బిజినెస్లో ఎంటర్ కావచ్చని చెప్పేస్తుంది కాబట్టి ఈ షేర్ కూడా ఈరోజు ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. హిందూ ఎకనామిక్స్లో చెప్పదగిన న్యూస్లో ఫైనాన్స్ ఎక్స్ప్రెస్లో ఎన్టీపీసీ ఒక వార్త వచ్చింది. అది మహారాష్ట్ర స్టేట్ నుంచి ఏమో పెట్టినట్టు ఎన్టీపీసీ ప్రతిసారి చెప్తున్న పవర్కి సంబంధించింది. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు యావరేజ్ షేర్స్ ఫండమెంటల్ కంపెనీ. సో మనీ కంట్రోల్లో మన లాంగ్ బిల్డప్ పొజిషన్స్ ఫ్యూచర్ సెగ్మెంట్లో ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ హై పెరిగినాయి కాబట్టి లాంగ్ బిల్డప్ ఇచ్చారు. ఈ షేర్లు పెరగడానికి అవకాశం ఉంది, ఆ లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ గ్రహించండి. షార్ట్ కవరింగ్ కూడా షేర్లు షార్ట్ చేస్తుంటారు కాబట్టి ఈ షేర్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. అండ్ లాంగ్ 1గా ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గి షేర్లు తగ్గడానికి అవకాశం ఉంటుంది, ఆ లిస్ట్ ఉంది. అండ్ షార్ట్ బిల్డప్ కూడా ఈ షేర్లు తగ్గడానికి ఉంటుంది, ఆ లిస్టును గమనించండి. అండ్ నిన్న హైయెస్ట్ డెలివరీ కింద ఆల్మోస్ట్
మన ఈ కింది షేర్ను ఇందులో హైయెస్ట్ డెలివరీ అయినట్టు ఇక్కడ వార్త వచ్చినాయి. ఆల్మోస్ట్ 63 నుంచి 70% హైయెస్ట్ డెలివరీ. సో హైయెస్ట్ డెలివరీ అంటే ఈ షేర్లు ముందు పెట్టాయని దీని యొక్క ఉద్దేశము, అది గుర్తించండి. అండ్ అల్ట్రాక్ సిమెంట్, అది ఆల్రెడీ మీకు తెలుసు, కేశవం సిమెంట్ బై చేసినట్టు వార్త వచ్చింది. సో దీనికి గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వచ్చింది కాబట్టి కేశవం సిమెంట్ను అసెట్ను అల్ట్రాసెట్ తీసుకుపోతున్నట్టు వార్త వచ్చింది కాబట్టి ఈ షేర్ల ఈ ఇంపాక్ట్ రెండు కంపెనీ ఈరోజు పడే అవకాశం ఉంది. విప్రో కూడా ఒక మంచి ఆర్డర్ వచ్చింది, ఎంఐ పెట్టుకుంటూ వచ్చింది, అది గుర్తించండి. అట్లా కరూర్ వైశ్య బ్యాంక్ కూడా దానికి గుడ్ క్వాలిటీ రీజనబుల్ వాల్యూస్ వచ్చింది, అది కూడా ట్రెండింగ్లో ఉంది, అది గుర్తించండి. స్టాక్ ఎక్స్ ప్రకారం ట్రెండింగ్లో మనకు వచ్చిన స్పాడ్ విటిఎల్ అంటే వర్ధమాన్ టెక్స్టైల్ కూడా ఉంది. టెక్స్టైల్ ఇండస్ట్రీ షేర్స్ చాలా రోజు పెరగలేదు. సో ఈ రెండు కూడా మంచి కంపెనీలు. కొచ్చిన్ స్పాడ్ అయితే ఆల్మోస్ట్ 5 నుంచి 50% డౌన్ ఉంది. ఇప్పుడు మంచిగా దీన్ని అక్యుములేట్ చేసుకోవచ్చు, ముందు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. టుడే బ్యాన్లో ఫ్యూచర్ ఆప్షన్స్లో బ్యాన్లో ఉన్న లిస్ట్ ఉంది. ఫ్యూచర్ ఆప్షన్లో బ్యాన్ ఉంటాయి కాబట్టి షేర్లు ఫ్యూచర్ ఆప్షన్లో కొనడానికి వీలు ఉంటుంది, బట్ అమ్మడానికి వీలు ఉంటుంది. క్యాష్ సెషన్లో కొనుక్కోవచ్చు కాబట్టి షేర్ ఈరోజు కొంచెం తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది, గుర్తించండి. గ్రాన్యూల్స్ ఇండియా, పెళ్ళు, బంధన్ బ్యాంకు, సేలు, హిందుస్థాన్ కాపర్, మనఫ ఫైనాన్స్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్, అదా ఎంటర్ప్రైజెస్ 4 ఉన్నాయి, అది గుర్తించండి. అండ్ టుడే మై చేస్ కింద చాలా కూడా ఎన్టీపీస్ చెప్పాము. ఎన్టీపీ ఇప్పుడు మళ్ళీ పిక్చర్లోకి వచ్చింది కాబట్టి ఇది షేర్ కూడా ఈరోజు పెట్టడానికి అవకాశం ఉంది. అండ్ డివిడెండ్ పేబుల్ కింద ఈరోజు 27th ఈరోజు 2 కంపెనీ పేబుల్ ఉన్నాయి, బట్ ఈరోజు ఎవరితో కొంటే వీటికి రాదు. అంతకుముందు కొన్నవారికి వస్తుంది, బట్ ఈరోజు ఈ షేర్ కొద్దిగా అడ్జస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. హ్యాపీయెస్ట్ మైండ్ 2 పైసా, ఇప్కా లాబ్ 2 రూపీస్. రేపు రికార్డ్ డేట్ ఉంది, ఎవరైతే ఈరోజు కొన్ని రేపు ఉంచుకుంటారో డిమాట్లో, సో డిమాండ్ ఇది వచ్చే అవకాశం ఉంది. తర్వాత డివిడెండ్ ఇచ్చిన తర్వాత షేర్లు కూడా కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది ఈ అడ్జస్ట్మెంట్ మూలంగా. సో బేయర్ కార్పొరేషన్ సైన్స్ 90 రూపీస్ ప్రకటించింది. జమునా ఆటో 3 రూపీస్, పీజీ హెల్త్ 60 రూపీస్. ఇవి వార్త అండి. సో ఈ వార్తలకు మనం టెక్నికల్ అనాలిసిస్ కూడా చూద్దాము. టెక్నికల్గా ఇవి ఎలా పుంజుకున్నాయి, బలంగా ఉన్నాయా, స్ట్రాంగ్ ఉన్నాయా అని మనం వీటిని గమనిద్దాము. సో ఫస్ట్ ఇక్కడ మీకు అశోక బిలికాన్ ఉంది. అశోక బిలికాన్ చూస్తే ఇక్కడ ప్రస్తుతం 241 ఉంది, లోయెస్ట్ 130, హైయెస్ట్ 284. సో ఇక్కడ టెక్నికల్గా మనం ఇక్కడ మూవింగ్ యావరేజ్ చూస్తాము, అండ్ ఇక్కడ ఆర్ఎస్ఐ చూస్తాము. ఆర్ఎస్ఐ డైలీలో కనీసం 45 అబౌవ్ ఉంటే కొద్దిగా స్ట్రాంగ్ ఉన్నట్టు. అండ్ ప్రతి షేర్ కూడా ఈ 4 మూవింగ్ యావరేజెస్ 20, 50, 100, 200. ఎప్పుడైతే 4 మూవింగ్ యావరేజ్ క్రాస్ అయ్యి పైన ఉంటుందో అది ట్రెండింగ్లో పడుతున్నట్టు. సో దాన్ని బట్టి దీని యొక్క స్ట్రెంత్ మనం తీసుకోవచ్చు. ప్రస్తుతం ఇది అశోక బిలికాన్ 54 ఉంది, ఆర్ఎస్ఐ బాగానే ఉంది. అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ క్రాస్ అయ్యి నిన్న క్రాస్ కూడా అయింది. సో నిన్న కూడా 8 రూపీస్ 9 రూపీస్ పెరిగింది, ఇది అప్లో ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ జొమాటో లిమిటెడ్ ప్రస్తుతం 280 ఉంది, లోయెస్ట్ 114, లోయెస్ట్ నుంచి ఆల్మోస్ట్ డబుల్ అయి ఉంది, గుర్తించండి. అండ్ హైయెస్ట్ 298. అండ్ చార్ట్ ప్రకారము ఆర్ఎస్ఐ 62 ఉంది. అండ్ అన్ని మూవింగ్ యావరేజ్ క్రాస్ అయింది కాబట్టి ఇది కూడా ఈరోజు పెట్టడానికి అవకాశం ఎక్కువ ఉంది. స్విగ్గీ ప్రస్తుతం 462 ఉంది, లోయెస్ట్ 391, హైయెస్ట్ 481. ఇది ఈ మధ్యనే లిస్ట్ అయింది కాబట్టి డాటా లేదు, బట్ ఆల్మోస్ట్ మనం చార్ట్ చూస్తే గత 4-5 డేస్ నుంచి కంటిన్యూగా పెరుగుతుంది. బెల్ ఈ భారత్ ఎలక్ట్రానిక్ 298 ఉంది ప్రస్తుతం, అది 140, లోయెస్ట్ ఆల్మోస్ట్ కింద నుంచి డబుల్ అయింది, 340 హైయెస్ట్. అండ్ చార్ట్ ప్రకారం చూసి కూడా ఇది ట్రెండింగ్లో మంచిగా ఉంది. ఆర్ఎస్ఐ 59 ఉంది. అండ్ అన్ని మూవింగ్ క్రాస్ అయ్యి కూడా గత 3-4 డేస్ నుంచి కూడా కంటిన్యూగా పెరుగుతుందిగా గుర్తించండి. జెన్టెక్ టెక్నాలజీ ప్రస్తుతం 1820 ఉంది, లోయెస్ట్ 688. అండ్ లోయెస్ట్ నుంచి ఆల్మోస్ట్ 3 ఉంది, హైయెస్ట్ ఆల్మోస్ట్ 2000 రూపీస్. టెక్నికల్గా స్ట్రాంగ్ ఉందని చెప్పొచ్చు. 53 ఉంది, ఇది 245 కన్నా ఎబో ఉంది. అండ్ ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ క్రాస్ అయ్యి ఆ లాస్ట్ మూవింగ్ 20 డే మూవింగ్ దగ్గర ఉంది. సో 1820 ఉంది కాబట్టి ఇది పెట్టడానికి అవకాశం ఉంది. వార్తను బట్టి కూడా మనం గ్రహించవచ్చు. ఎన్జేవన్ బ్రోకింగ్ వన్ ఆఫ్ ది బ్రోకింగ్ సంస్థ ప్రస్తుతం 2900 ఉంది, లోయెస్ట్ 2025, హైయెస్ట్ 3896. సో హైయెస్ట్కు దూరం ఉంది, కంటిన్యూగా పెరుగుతుంది. అండ్ చార్ట్ ప్రకారం కూడా టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉంది, 56, 45 అబౌవ్ ఉంది. అండ్ ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ క్రాస్ అయ్యి నిన్న ఆల్మోస్ట్ 110 రూపాయలు 110 రూపీస్ పైన పెరిగింది, కంటిన్యూ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇది మ్యూచువల్ ఫండ్లో కూడా ఎంటర్ అవుతుంది కాబట్టి సో ఇది పెరగడానికి అవకాశం ఉంది. ఎన్టీపీసీ మన గవర్నమెంట్ పవర్ సెక్టర్ సంబంధించి 362 ఉంది, లోయెస్ట్ 256, హైయెస్ట్ 448. టెక్నికల్గా వీక్ ఉందని చెప్పుకోవచ్చు. బిలో 45 ఉంది, అంటే 31 ఉంది. అండ్ మూవింగ్ అవర్స్ కింద ఉంది. బట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి 6 months 1 year కోసం అయితే విజయం తీసుకోవచ్చు.
బట్ టెక్నిక్గా ఉంది, బట్ ఈ వార్త కూడా పెరగచ్చు. బట్ ఎప్పుడైతే ఇది 397 క్రాస్ అవుతుందో అప్పుడే ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుందో గుర్తించండి. అండ్ అల్ట్రాటెక్ సిమెంట్ ఇది మంచి కంపెనీ, 11,121 per షేర్ ఉంది. 8,692 లోయెస్ట్, హైయెస్ట్ 12,128. బట్ టెక్నికల్గా సౌండ్గా అని చెప్పచ్చు. ఇది 60 అబవ్ ఉంది, 50 అబవ్ ఉంది. అండ్ ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ క్రాస్ అయింది. నిన్న కొద్దిగా వీక్ అయింది, 330 రూపీస్ తగ్గింది. సో ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి. మరి రేటు ఆల్మోస్ట్ 11,121 గుర్తించండి. విప్రో చాలా పెరుగుతుంది. ఐటీకి చాలా ఉంది. మంచి కంపెనీ, 589 రూపీస్, లోయెస్ట్ 398, హైయెస్ట్ 590. సో టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉంది, 65 ఉంది, అబవ్ 45 ఉంది. కంప్లీట్గా అన్ని మూవింగ్ అవర్స్ క్రాస్ అయ్యి గత 5 days నుంచి కంటిన్యూగా పెరుగుతుంది. సో ఈరోజు పెరగడానికి అవసరం ఉంది. నేను ఆల్మోస్ట్ 10 రూపీస్ అబవ్ పెరిగింది. కొచ్చిన్ షిప్యార్డ్ మంచి కంపెనీ, మన డిఫెన్స్ సంబంధించి గవర్నమెంట్ కంపెనీ. ఇది కింద నుంచి ఆల్మోస్ట్ పైనుంచి హాఫ్ అయింది, 50%. ప్రస్తుతము కొద్దిగా టెక్నిక్గా బలపడుతుంది, 48 ఉంది. సో మీరు చార్ట్ చూస్తూ కూడా గత కంటిన్యూగా తగ్గిన తర్వాత ఆల్మోస్ట్ పై నుంచి 50% తగ్గింది. గత 3 days నుంచి పెరుగుతుంది, మూవింగ్ అవర్స్లో ఉంది. ఎప్పుడైతే 1675 క్రాస్ అవుతుందో అప్పుడు మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. బట్ ప్రస్తుతం 1,432, లోయెస్ట్ 570, హైయెస్ట్ ఆల్మోస్ట్ 3,000 రూపీస్, అంటే 2,980. సో కింద నుంచి ఆల్మోస్ట్ 50% డౌన్ అయింది. కాబట్టి ఈ షేర్ ఇందులో ఇప్పుడు తీసుకోవచ్చు, ముందు పెరగడానికి అవకాశం ఉందిగా గుర్తించవచ్చు. సో వీటీఎల్ వర్ధమాన్ టెక్స్టైల్కి సంబంధించిన మంచి కంపెనీ. కంటిన్యూ తగ్గిన తర్వాత 2 days పెరుగుతుంది. టెక్నికల్గా బలపడ్డది, 54 ఉంది. అండ్ కంటిన్యూ 2 days తగ్గింది. ఆల్మోస్ట్ మూవింగ్ క్రాస్ కాబోతుంది. ఎప్పుడైతే ఇప్పుడు 470 ఉంది, 472 క్రాస్ అయితే ఇలా అప్వర్డ్ అనేది ఛాన్సెస్ ఎక్కువగా గుర్తించవచ్చు. ఫండమెంటల్ కంపెనీ. సో ఈ రేట్లో దీన్ని కూడా ఇప్పుడు అక్యుములేట్ చేసుకోవచ్చు. సో ఈ వార్త ముగించే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి. సబ్స్క్రిప్షన్ లేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మరో సపోర్ట్ ఇస్తాను భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.